వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం సిరీస్లో భాగంగా ఈరోజు డే 13 ఒకే క్రియతో 480 వాక్యాలు తయారు చేద్దాం రండి అనే ప్రోగ్రాంలో మనం ఇప్పటివరకు 192 వాక్యాలు తయారు చేయడం జరిగింది. మన ప్రాసెస్ మీకు తెలిసిన విషయమే. ఒక క్రియను తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఒక్కొక్క ఎపిసోడ్లో 48 వాక్యాలు తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటాం. అందులో ప్రధానంగా ఉపయోగించాల్సిన హెల్పింగ్ వర్బ్స్ వాజ్ వర్. మనం ఎప్పుడైనా వీటిని ఏమంటాం, ఓన్లీ హెల్పింగ్ వర్బ్ అని కాకుండా వీటిని బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. బీ ఫార్మ్స్ మీకు తెలిసే ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను. ఆమ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్. ఇవి ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ తర్వాత వచ్చినప్పుడు క్రియకు ఐఎన్జీ వాడవలను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు వాజ్ అనగా ఉండేను, వర్ అనగా ఉండేవారు, ఉండేవి. మీకు తెలిసిన విషయం. సబ్జెక్టులు ఏంటి? ఐ అంటే నేను, వి మేము, యు మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, రామ సీత మనుషుల పేర్లు. సింగులర్ ఇవి, ప్లూరల్ కాదు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్, సింగిల్ ఉంటే సింగులర్. ఓకేనా? ఇప్పుడు సింగులర్ పర్సన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం వాజ్ వాడవలను. ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ అంటే గతం. గతంలో ఏమైనా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అంటే కొనసాగించిన, పాస్ట్ అంటే గతం, టెన్స్ అంటే కాలం. అంటే గత కాలంలో కొనసాగుతున్న పని. పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతుంది, టెన్స్ అంటే కాలం. గత కాలంలో కొనసాగుతున్న పని అంటే ఉదాహరణకు నిన్న ఫలాని సమయానికి ఫలాని పని కొనసాగుతూ ఉంది. ఫలాని సమయానికి ఏదో ఒక సమయం, ఆ సమయానికి ఒక పని కొనసాగుతూనే ఉంది, మొదలైంది, నడుస్తుంది, బంద్ కాలేదు అనే సందర్భంలో ఈ యొక్క ప్రాసెస్ వాడడం జరుగుతుంది. నేను ఉదాహరణ తర్వాత ఒక 100 కాదు 1000 అని మనం చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ చెప్తే మీకు అర్థమవుతుంది. అర్థమైతే మాత్రం మీరు చేయవచ్చు. కాబట్టి జాగ్రత్త చూడండి. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాడిని. ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అనుకుందాం. ఎస్టర్డే. ఓకేనా? ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నేనేం చేస్తానా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. ఎప్పుడు? మనం పెట్టుకోవచ్చు ఇంకా. బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇప్పుడు చూద్దాం. చూడండి. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న నేను ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు కాదు, నిన్న ఈ సమయానికి ఏం చేస్తున్నా? ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నా. కథ మీకు అర్థమైంది కదా? ఇదే ప్రాసెస్ సేమ్. ఇక వి వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మనము నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు మీరు ఏం చేయాలి? రిమైనింగ్ సెంటెన్స్ అన్ని మీరు తయారు చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. రెండవది, ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయడమే కాదు, కామెంట్ రూపంలో మీరు ఆ సెంటెన్స్ ఫామ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడు మాత్రమే మీరు వింటున్నారని మీకు అది అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఓకే? దీన్ని ఏమంటారు? ఇలా చేయడం పాజిటివ్ ఆన్సర్. ఆన్సర్ అయిపోయింది. మరి నెగిటివ్ చేయాలి. పాజిటివ్ అంటే చేయడం, నెగిటివ్ అంటే చేయకపోవడం. అంటే నేను ఈ సమయాన్ని పని చేస్తూ ఉన్నాను అంటే నెగిటివ్ ఏంటిది? ఈ సమయాన్ని పని చేస్తూ లేను అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాం? నెగిటివ్. ఏం చేయాలి? దీనికి వాజుకు వాజ్ నాటు, వరంటు వర్ నాటు. మరి దీనికి షార్ట్ ఫామ్ ఏంటి? షార్ట్ ఫామ్ ఏంటంటే వాజ్ నాటుకు వజంటు, వర్నాటుకు వరెంటు. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇంతకుముందు ఏం చేసాం? ఈ సమయానికి మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెగిటివ్ అంటే ఈ సమయాన్ని నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ లేనని చెప్పాలి. ఐ వాజ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ లేను. క్లియర్? అర్థమైంది కదా? అంతే. నెక్స్ట్ వి తీసుకుందాం. వి వర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ లేము. రిమైనింగ్ సబ్జెక్టులన్నీ మీరు వాక్య నిర్మాణం చేయాలి. అలా చేస్తేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది. చూస్తే రాదు, వింటే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. స్టార్టింగ్ వీడియోలో మొత్తం ప్రతి ఒక్క సబ్జెక్ట్ ద్వారా నేను వాక్య నిర్మాణాన్ని చెప్పడం జరిగింది. అవి చూసి ఇది చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ ఏంటి? ఇంటరాగేషన్ అంటారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇంటరాగేషన్ చేస్తారంటారు. ఇంటరాగేషన్ అంటే ప్రశ్నించడం. సింపుల్గా చేసినావా అంటే చేసినా లేదా చేయలేదు, ఎస్ ఆర్ నో, అంతే.
కాబట్టి ఇంటరాగేషన్ అనేది ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. ఇందులో ఎన్ని రకాలు? నెగిటివ్గా ప్రశ్నించడం, పాజిటివ్ ప్రశ్నించడం. పి అంటే పాజిటివ్, ఎన్ అంటే నెగిటివ్. పి అంటే పాజిటివ్, ఎన్ అంటే నెగిటివ్. మరి ఎలా తయారు చేయాలి? దీనికి సింపుల్ ప్రాసెస్. ఈ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడేం చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ముందు తీసుకురావాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అయింది. ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి సబ్జెక్ట్ ముందు ఉండాలి. ఇదే రూలు. ఇది ఒక్కటి అర్థమైతే సరిపోతుంది మీకు. మీరు సొంతంగా తయారు చేయవచ్చు. జవాబులు చెప్పేటప్పుడు పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మనం ప్రశ్నించేటప్పుడు సబ్జెక్టు ముందుకు హెల్పింగ్ వర్బ్ తీసుకురావాలి. ఇది మాత్రం చాలా ముఖ్యం. ఈ యొక్క పాయింట్ అర్థమే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, వాజ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నానా అని ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాం? ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రశ్నార్థకం అనగా ప్రశ్న గుర్తు అనగా క్వశ్చన్ మార్క్. ఓకేనా? నెక్స్ట్ వర్. ఏంటి? వర్ వి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఎవరికి వస్తుంది? వర్ ప్లూరల్ అండ్ వి యూ దే. ఓకేనా? వర్ వి స్పీక్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నామా? ఏంటి? ప్రశ్నించడం. ఓకేనా? నెక్స్ట్ వాజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతను నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాడా? ఓకేనా? ఇంటరాగేషన్ అయిపోయింది. ఇందులో పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్. మరి నెగిటివ్ ఏం చేస్తామో తెలిసిన విషయం. సింపుల్గా నాట్ చేర్చాలి. ఓకే, నాట్ లేదా తెలిసిన విషయం వజంట్. షార్ట్ ఫామ్ ఏంటి? వజంట్ వరకు వరెంట్. వజంట్. చూద్దామా? వాజ్ నాట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ లేనా? ప్రశ్నించడం. ఓకేనా? నెక్స్ట్ వర్ నాట్ వి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ లేమా? ప్రశ్న. అప్పుడు ఎదుటి వ్యక్తి ఆ సమయంలో మనతో ఉన్నప్పుడు మనం మాట్లాడితే ఎస్ యు ఆర్ అంటాడు, లేదా నో యు ఆర్ ఎంట్ అంటాడు. ఓకేనా? ఇలా ఇప్పుడు ఏమైంది? నెగిటివ్లో ఇంట్రాక్షన్ పూర్తయింది. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్. మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎక్కడ తయారు చేస్తారు? ఏమీ లేదు. ఈ సబ్జెక్ట్ ఇలానే ఉంటుంది. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ముందు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేయాలి. ఇదంతా సేమ్ టు సేమ్. మనం పాజిటివ్ అన్నప్పుడు నాట్ ఉండొద్దు. పాజిటివ్ అన్నప్పుడు ఏం చేయాలి? దీని పక్కన వాజ్ పక్కన నాట్ రాకూడదు. వాజ్ వర్ మాత్రమే హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం గత వీడియో చెప్పుకున్నాం. హెల్పింగ్ వర్బ్ ముందు ఏం రావాలి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రావాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏంటి? వాట్, వేర్, వెన్, వై, హూ, whom, whose, which, how. ఓకేనా? మనం ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఒక వై తీసుకుందాం. వై వాజ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా? నెక్స్ట్ ఐ అయిపోయింది. వి తీసుకుందాం. వై వర్ వి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికి ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము. పాజిటివ్. ఓకేనా? అయిపోయింది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో పాజిటివ్ పూర్తయింది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో నెగిటివ్. నెగిటివ్కి ఏం చేస్తాం? మనం హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, వై వాజ్ నాట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతూ లేను. ఓకేనా? నెక్స్ట్ వై వరెంట్. ప్లూరల్ ఇస్తాం. వై వరెంట్ లేదా వై వర్ నాట్ వి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు ఎందుకు మాట్లాడుతులేము.
ఇలా మిగతా సబ్జెక్టులను మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండితో పాటు ముఖ్యంగా ఒక చిన్న పని మాత్రం చేయాలి. కళాకారులకు చప్పట్లు ఆనందాన్ని ఇస్తాయి. యూట్యూబర్లకు మీరు చేసే లైక్ కామెంట్స్ ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. తో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలు చూడండి. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా మన ఛానల్ పెట్టిన ప్రధాన ఉద్దేశం పేద పిల్లలకు మరియు కోచింగ్ పోవడానికి అనుకూలంగా డబ్బులు లేని వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలకు మనం నేర్పాలన్న సదుద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది మీరు ఈ టాపిక్స్ని గమనించండి, నోట్ చేసుకోండి. మీరు సీనియర్స్ మంచి మంచి ఎక్స్పర్ట్స్ చెప్పే వీడియో చూడండి. వాళ్ళు చెప్పే దానిలో ప్రధాన మెయిన్ పాయింట్ ఇదే ఆధారంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు గమనించండి. గమనించిన తర్వాత మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ టాపిక్స్ ఉంటాయా లేదా చూడండి. ఏ ఛానల్ చూసినా ఎంత ఎక్స్పర్ట్ మీకు తెలిసిన టీచర్స్ని అడగండి. ఈ 6 రకాల వాక్య నిర్మాణం, ఈ 8 రకాల సబ్జెక్టుల ఈ విధంగా ప్రాక్టీస్ చేసినచో ఇంగ్లీషు రాదు అని వాళ్ళు చెప్పినట్లయితే మన ఛానల్ ఫాలో అవ్వకండి. ఇది మాత్రం క్లారిటీగా ఇదే విధానం సరి అనేది అనుకుంటే మాత్రం తెలుసుకొని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇది మనం ఇన్స్టిట్యూషన్లో అమౌంట్ 3,000, 4,000, 5,000 ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ బట్టి అమౌంట్ పే చేస్తే వాళ్ళు నేర్పే స్ట్రక్చర్ మీకు ఇక్కడ ఉచితంగా నేర్పడం జరుగుతుంది. కావున టాపిక్ బాగుందంటే అర్థం చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. ఇది మన ఛానల్లో బేసిక్స్ మాత్రమే. ముందు అన్ని రకాల టాపిక్స్ చెప్పడం పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్పోకెన్ హిందీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో తెలుగు భాష మొత్తం, తెలుగు వర్ణమాల, అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులు, గ్రామరు అన్నీ చెప్పడం జరిగింది. పండుగల విశేషాలు, మహాభారతం, రామాయణం అన్ని రకాల టాపిక్స్, ముఖ్యమైన జీకే పాయింట్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నడుస్తుంది, తర్వాత స్పోకెన్ హిందీ కూడా నడుస్తుంది. ఇలా మన ఛానల్లో నిరంతరం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ పాయింట్. అది అర్థం చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. టాపిక్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి, పేద పిల్లలకు, డబ్బు లేకుండా కోచింగ్ పోవడానికి ఇబ్బంది పడే వారికి ఉపయోగకరంగా మారుతుంది. తప్పకుండా అర్థం చేసుకుంటారని, లైక్ చేస్తారని భావిస్తూ ఈ వీడియోని ఆపి మన నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మరొక 48 వాక్యాలు తయారు చేద్దాం. ఈరోజు 48 వాక్యాలు పూర్తయినవి. అవి 192 ప్లస్ ఇవి 48, 240 వాక్యాలు ఇప్పటికీ మనం పూర్తి చేయడం జరిగింది. రిమైనింగ్ సెంటెన్స్ కూడా మనం పూర్తి చేయడంతో పాటు మీకు ఇండైరెక్ట్ టెన్సెస్ కూడా నేను పరిచయం చేయడం జరుగుతుంది. మళ్ళీ స్పెషల్గా టెన్సెస్ గురించి చెప్పినప్పుడు ఒక్కొక్క టెన్స్ లోపల వాటి ఫార్ములాస్ తోటి, వాటి కీవర్డ్స్ తోటి, వాటి ఉపయోగాలు కూడా చెప్పడం జరుగుతుంది. అది కనుక మీరు ఆ సిరీస్ కనుక చూసినట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, నాది గ్యారంటీ. ఓకే, బాయ్.